హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు. సో కొందరు రాష్ట్ర పార్టీ నాయకుల మీదే ఆయన డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ఐఎమ్ ఫైర్ ఐఎమ్ ది ఫైర్ అంటున్నారు ఆయన రాజా సింగ్. సో దాన్ని పార్టీ నుంచి పంపిస్తే కుట్ర చేస్తున్నారు, ఏం ఉండనియ్యరా అంటూ కూడా పబ్లిక్ గానే ప్రశ్నిస్తున్నారు రాజా సింగ్. ఇక పనిలో పనిగా బీసీ కార్డు కూడా ఆయన బయటికి తీశారు. తెలంగాణ బీజేపీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, అంతా రెడ్ల ఆధిపత్యమే నడుస్తుందంటూ కాస్ట్ వారికి తెరలేపారు రాజా సింగ్. గోల్కొండ గోషామహల్ జిల్లాల అధ్యక్షులుగా తాను చెప్పిన వారిని కాకుండా అసలు వద్దన్న వారిని నియమించడంతో రగిలిపోతున్నారట రాజా సింగ్. సో ఆ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోకపోవడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నట్టు సమాచారం. సో పెద్దోళ్ళు పిలిచి సముదాయిస్తారని ఆశించిన అలాంటి వాతావరణం ఏది కనిపించకపోగా లైట్ తీసుకోవడాన్ని గోషామహల్ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఆ అసహనంతోనే రాష్ట్ర పార్టీలో కొందరు నాయకులు టార్గెట్ చేసి రెచ్చిపోతున్నారట. సో అసలు ఆయన కామెంట్స్ చూస్తుంటే మతి పోతుందని అంటున్నారు కొందరు కాషాయ నేతలు. ఇన్నాళ్ళు ఎక్స్ మెసేజ్లకే పరిమితమైన రాజా సింగ్ ఇప్పుడు ఇక డైరెక్ట్ గా ఓపెన్ అప్ అయిపోతున్నాడు. సో తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రావాలంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. సో ఈ టైంలో అలాంటి మాటలు ఎందుకు మాట్లాడారని ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందట. సో అది విన్న కొందరు ఔరా ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టారు, ఎటు నుంచి ఎటు లాగారంటూ ముక్కున వేలేసుకున్నారట వాళ్ళు. సో తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, బీజేపీ అలా అధికారంలోకి రావాలంటే పార్టీలో పాత సామాన్లు బయటపడేయాలంటూ తాను టార్గెట్ గా పెట్టుకున్న కొందరు నేతల్ని పార్టీ నుంచి పంపేయాలన్న అర్థం వచ్చేలా మాట్లాడారట రాజా సింగ్. పైగా కేంద్ర పార్టీ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా వాళ్ళకు కూడా ఒక ఉచిత సలహా పడేశాడు ఎమ్మెల్యే. సో ఈ వ్యాఖ్యల్ని గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం రాజా నువ్వు మామూలుడు కాదు, మీ పార్టీ నాయకత్వాన్ని మార్చడానికి తెలంగాణలో హిందువుల భద్రతకు ముడిపెట్టావు కదయ్యా, మనం ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అక్కడికి పోవాల్సిందేనా అని కూడా కామెంట్ చేస్తున్నారట. సో తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రితో రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితీనే. అలాంటి మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటే రాష్ట్రంలో పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అని కూడా రాజా సింగ్ ప్రశ్నిస్తున్నారు. సో ఇది నిజంగా సెన్సేషన్ చెప్పాలి. సో అంటే ఒక బీజేపీ పార్టీ నేత మాట్లాడాడు కాబట్టి ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనుకునే వాళ్ళు వెళ్ళిపోతేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు అంటూ కూడా సీరియస్ కామెంట్స్ చేశారు గోషామహల్ ఎమ్మెల్యే. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి అంత పెద్ద మాటలు ఉన్నారన్న చర్చ జరుగుతుంది తెలంగాణ కాషాయదళంలో. అయితే ఘాటుగా మాట్లాడే క్రమంలో పరిధి దాటి ఓ బూత్ అర్థం వచ్చే పదం వాడటంపై సీరియస్ గానే ఉన్నారట పార్టీ ముఖ్యులు. సో ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారు వాళ్ళని. సో దానికి సంబంధించి చర్యలు తీసుకోవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. రాజా సింగ్ మాటల్ని కేంద్ర పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సీరియస్ గానే రియాక్ట్ కావచ్చు అంటున్నారు ఇక్కడ బీజేపీ నేతలు. సో తెలంగాణ కమలదళంలో పరిస్థితులు ఎలా మారతాయి చూడాలి రాజా సింగ్ ఎపిసోడ్ తో. సో నిజంగా రాజా సింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నానండి మహానగర్.